తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. సంగారెడ్డిలో పరిశ్రమలకు భూ కేటాయింపులపైన, గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛపైన చర్చ జరుగుతోంది. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. సంగారెడ్డిలో పరిశ్రమలకు భూ కేటాయింపులపైన, గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛపైన చర్చ జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, తెలంగాణ కేబినెట్ మీటింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. కొద్దిసేపటితోనే కేబినెట్ సమావేశం నుంచి అధికారులు సంబంధించి అధికారులంతా కూడా బయటకు వచ్చారు. ఇక మంత్రులంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద చర్చించేందుకు కేవలం మంత్రులంతా సమావేశంలో ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో కీలకంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంచనాల పెంపుకు సంబంధించినటువంటి వ్యవహారం మీదనే ఇవాళ ప్రధానంగా చర్చించింది కేబినెట్. ప్రధానంగా దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంచనాలు, అలాగే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంచనాలను పెంచాలని, దానిపై ఏ మేరకు అంచనాలు పెంచుతున్నారు అనే దానికి సంబంధించి ఇవాళ కేబినెట్ లో చర్చించారు. సవరించినటువంటి అంచనాలకు కేబినెట్ ఖచ్చితంగా అప్రూవల్ ఉండాల్సి ఉంది కాబట్టి ఇవాళ మొత్తం 9 ప్రాజెక్టుల మీద చర్చించాలనుకున్నారు. కానీ 4 ప్రాజెక్టులకు ప్రాధాన్యత క్రమంలో వీటిని పూర్తి చేయాలనుకుంటారు. కాబట్టి ఈ 4 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంచనాల సవరణకు సంబంధించినటువంటి విషయం మీదనే చర్చ జరిగింది. అయితే ధరల పెరుగుదలతో పాటుగా ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కావచ్చు, మిగిలిన ప్రాజెక్టుల్లో భూసేకరణ కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి బడ్జెట్ ను కూడా పెంచాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ మార్చినటువంటి అంచనాలన్నింటినీ కూడా మారుస్తున్నారు. ఇక గ్రామ పంచాయతీలకు ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వడంతో పాటు అక్కడ వచ్చినటువంటి గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి ఆదాయాన్ని నేరుగా వినియోగించుకునేందుకు కేబినెట్ కూడా అప్రూవల్ చేసింది. ఇక ఎల్నినో ప్రభావం, ప్రాజెక్టులో నీటి లభ్యత, వీటి సమస్యలన్నిటి రైతులకు సమస్య కాకుండా ఎలాంటి ప్రత్యామ్నాయాలు చేయాలనేటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి విషయంలో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. రైతులు సాగునీటికి సంబంధించినటువంటి కావచ్చు, ఈ నీటితో ఎక్కువ సాగు చేసేటువంటి పంటలు కాకుండా నీరు తక్కువ ఉపయోగించుకొని సాగు చేసేటువంటి పంటల మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలనేటువంటి అప్పీల్ కూడా ఇప్పటికే ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వీటన్నిటి మీద ఈ కేబినెట్ లో చర్చించారు. మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం కూడా ముగియబోతుంది. రైట్, థ్యాంక్ యూ చారి.